తెలుగు జాతి కీర్తి ప్రతిష్టతలను ఆకాశమంతా ఎత్తున ఎగిరేసిన మన తెలంగాణ బిడ్డ మాజీ ప్రధాని ఆర్థిక మేధావి బహుభాషా కోవిదుడు పివి నరసింహారావుకు భారతరత్న దక్కడం గర్వించదగిన విషయమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ బిడ్డలుగా మనందరి గుండెల్లో ఆనందం ఉప్పొంగే క్షణమిది అని అన్నారు. పీవీతో పాటు మాజీ ప్రధాని చరణ్ సింగ్, ఎల్కే అద్వానీ, కర్పూరి ఠాకూర్, ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ కు భారతరత్న రావడం సంతోషకరమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పీవీకి భారతరత్న దక్కడం పట్ల డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క హర్షం వ్యక్తం చేశారు. కుప్పకూల బోధన్ను భారత్ ఆర్థిక వ్యవస్థను తన ఆర్థిక సంస్కరణలు, ప్రపంచీకరణ ద్వారా ప్రపంచంలోనే ఆర్థికంగా బలమైన దేశంగా భారత్ను రూపొందించడంలో స్వర్గీయ పివి నరసింహారావు తన చివరి శ్వాస వరకు శ్రమించారని కొనియాడారు. ఆయన చేసిన ఆర్థిక సంస్కరణల పునాదుల ఫలితంగానే ఇవాళ భారతదేశం ప్రపంచంలోనే ఆర్థికంగా 4వ బలమైన దేశంగా రూపుదిద్దుకుందన్నారు డిప్యూటీ సీఎం. ఈరోజు మనందరి గర్వకారణం తెలుగు బిడ్డ, తెలంగాణ బిడ్డ, ఏకైక మన ప్రాంత బిడ్డ ఈ దేశ ప్రధానమంత్రిగా ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి దేశం యొక్క అభివృద్ధిని ప్రపంచ దేశాలతో పోటీ పడే విధంగా తీర్చిదిద్దిన కీర్తిశేషులు పాములపర్తి వెంకట నరసింహారావు గారికి భారత ప్రధానమంత్రిగా వినలేని సేవలు అందించిన సందర్భంగా భారతరత్న గౌరవ పురస్కారం వారికి దక్కింది. ఆలస్యమైన వారికి గౌరవం దక్కడం ఈ దేశ ప్రజలందరికీ కూడా గర్వకారణం. ఈ సందర్భంగా నా తరఫున, ఈ సభ తరఫున, తెలంగాణ ప్రజలందరి తరఫున వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు, అడుగడుగున వారి రాజకీయ ఎదుగుదలకు సహకరించిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు, ప్రధానంగా శ్రీమతి సోనియా గాంధీ గారు వారు ప్రధానమంత్రిగా ఎన్నికవ్వడానికి, ప్రభుత్వాన్ని నడిపించడానికి సహకరించి ఆనాడు నిజాంలకు వ్యతిరేకంగా రజాకర్ల దాష్టికం మీద పోరాటం చేసి హైదరాబాదు రాష్ట్ర విముక్తిలో అత్యంత కీలక పాత్ర పోషించిన కీర్తిశేషులు పివి నరసింహారావు గారికి భారతరత్న వచ్చిన సందర్భంగా ఈ సభంతా కరతాళ ధ్వనులతోటి వారికి, వారి కుటుంబానికి ధన్యవాదాలు చెప్పి వారి కుటుంబాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఇది మన అందరికీ గర్వకారణం. ఈ సభ ద్వారా వారికి అభినందనలు తెలియజేస్తున్నా. అధ్యక్ష, అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడారు. 10 ఏళ్లుగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి బీఆర్ఎస్ అండగా నిలిచిందని విమర్శించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కొన్ని విషయాలను ఆ పార్టీ నేతలకు చెబుతారు, మరికొన్నిటిని దాచిపెడతారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ప్రతి బిల్లుకు బీఆర్ఎస్ మద్దతు పలికిందన్నారు. ఆ రెండు పార్టీల నేతలు కలిసి పలుమార్లు చర్చించుకున్నారన్నారు. ముఖ్యమంత్రిని మార్చుకునే విషయాన్ని కూడా ప్రధాని మోదీ ఇక్కడకు వచ్చి చెప్పారన్నారు. ముఖ్యమంత్రిని మార్చుకోవడం మీ అంతర్గత విషయం, కానీ దీనిని కూడా మోదీ చెప్పారంటే బీఆర్ఎస్ బీజేపీ ఫెవికాల్ బంధం తెలుస్తుందన్నారు. కానీ ఈ విషయం ఇతర బీఆర్ఎస్ నేతలకు తెలియదేమో అన్నారు. 2014 నుంచి 2023 చివరి వరకు పార్లమెంట్లో ఏ సందర్భంలో అయినా ఎన్డీఏకు బీఆర్ఎస్ మద్దతు పలికిందన్నారు. 2011 శాసన మండలి ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ పొత్తు పెట్టుకున్నాయన్నారు. నాటి ఎమ్మెల్యేలు కిషన్ రెడ్డి, ఎండల లక్ష్మీనారాయణలు అధికారికంగా నాటి టీఆర్ఎస్ అభ్యర్థి ఓటు వేశారన్నారు. అదే సమయంలో నాడు 3 టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఏనుగు రవీందర్ రెడ్డి, కావేటి సమ్మయ్య, కల్వకుంట్ల విద్యాసాగర్ రావు నాటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి ఓటు వేశారన్నారు. కేసీఆర్ అల్లుడి ప్రద్బలంతోనే కిరణ్ కుమార్ రెడ్డికి ఓటు వేసినట్లు వారు బహిరంగంగా చెప్పారన్నారు. వారు కొన్ని విషయాలు మరి ఈ సందర్భంగా గుర్తు లేదో రాలేదో నాకు తెలియదు, వారికి మీ ద్వారా గుర్తు చేయదలుచుకున్నాను. 2011 సంవత్సరంలో శాసన మండలి ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ పొత్తు పెట్టుకున్నారు. ఆనాడు ఇదే సభలో ఉన్న ఈరోజు కేంద్ర మంత్రి, బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు, ఎండెల లక్ష్మీనారాయణ గారు, ఇద్దరు శాసనసభ్యులు బీజేపీ నుంచి టీఆర్ఎస్ అభ్యర్థికి అధికారికంగా ఓట్లేసిండ్రు. ఒకటి. రెండవది, ఆనాడు 3 టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఓటేసిండ్రు. ఆ 3 ఎవరే అంటే ఏనుగు రవీందర్ రెడ్డి గారు, కావేటి సమ్మయ్య గారు, కల్వకుంట్ల విద్యాసాగర్ రావు గారు. ఆ 3 టీఆర్ఎస్ అభ్యర్థికి ఓటేయకుండా కిరణ్ కుమార్ రెడ్డి గారికి మద్దతు ఇచ్చినందుకు చంద్రశేఖరరావు గారు వారిని పార్టీ నుంచి బహిష్కరించడం జరిగింది. ఆ సందర్భంగా ఎమ్మెల్యేలు ఏం చెప్పిండ్రంటే, అయ్యా మీ అల్లుడు గారే మమ్మల్ని ఇక్కడ ఓటేయమని చెప్తే మేము పోయి అక్కడ ఓటేసినాము,
ఓటేమన్నా మీ అల్లునేమో ఇంట్లో పెట్టుకున్నావు, మమ్మల్ని పార్టీ నుంచి ఎట్లా బహిష్కరిస్తావు అని వాళ్ళు మాట్లాడడంతో తిరిగి 2014లో వారికి టికెట్లు ఇవ్వడం జరిగింది. నెంబర్ 1. నెంబర్ 2, 2014 నుంచి 2023 వరకు పార్లమెంటులో ఏ సందర్భం వచ్చినా అధికారికంగా అక్కడ రికార్డులు ఉన్నాయి. కావాలంటే వారి పెద్దలు పోచారం శ్రీనివాసరెడ్డి గారు, నామ నాగేశ్వరరావు గారికో లేకపోతే కేశవరావు గారికో వారు అడిగితే ఎన్ని బిల్లులు వచ్చినప్పుడు లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ వారు ఎవరి పక్షాన నిలబడి ఎవరికి మద్దతు పలికినరో అక్కడ సజీవంగా సాక్ష్యాలు ఉంటాయి. అసెంబ్లీలో రెండో రోజు బడ్జెట్ సమావేశాలు వాడివేడిగా జరిగాయి. గవర్నర్ ప్రసంగం, ధన్యవాద తీర్మానంపై చర్చ పరస్పర విమర్శలు దారితీసింది. ఆటో డ్రైవర్ల సమస్య అంశంపై కాంగ్రెస్ ను బీఆర్ఎస్ టార్గెట్ చేసింది. అయితే హరీష్ రావుపై మంత్రి సీతక్క అసెంబ్లీలో ఫైర్ అయ్యారు. మహిళలకు ఉచిత బస్సు కావాలా వద్దా చెప్పాలని బీఆర్ఎస్ నేతలను డిమాండ్ చేశారు. బస్సుల్లో మహిళలు ఉచితంగా తిరిగితే మీకేం సమస్య అన్నారు. భావోద్వేగాలు రెచ్చగొట్టడమే బీఆర్ఎస్ నేతల నైజం అన్నారు. హరీష్ రావును ఉద్దేశిస్తూ మీకు అగ్గిపుల్ల దొరకలేదు, 100 మంది పిల్లలు చనిపోయారన్నారు. పొన్నం ప్రభాకర్ సైతం హరీష్ రావుపై విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ పాలనలో ఆటో డ్రైవర్లకు సాయం చేశారని ప్రశ్నించారు. ఉచిత బస్సు టికెట్లకు తమ ప్రభుత్వం 530 కోట్లు వెచ్చించిందన్నారు. 10 ఏళ్లలో ఆటో డ్రైవర్లకు నెలకు 1000 అయినా ఇచ్చారా అని పొన్నం ప్రశ్నించారు. ఆర్టీసీ కార్మికులు 60 రోజులు సమ్మె చేసినా పట్టించుకోలేదన్నారు. ఇక ఈ రోజు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కరించాలని అసెంబ్లీకి ఆటోలో వచ్చిన విషయం తెలిసిందే. 10 ఏళ్ల టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆర్టీసీ ఆస్తులను ధ్వంసం చేసి, కుదేలు చేసి, కబ్జాలు చేసి ఆర్టీసీ ఉద్యోగులు ఆత్మహత్య కారణమైన వీళ్ళు ఇవాళ ఆర్టీసీ గురించి మాట్లాడుతున్నారు. అదే కాకుండా పేదవాళ్ళు ఎక్కేది ఆర్టీసీ బస్సులు. అలాంటి బస్సుల రేట్లు పెంచి ఇవాళ ఆడవాళ్ళు బస్సులలో వస్తే తట్టుకోలేకపోతున్నారు. నేను ఒకటే సూటిగా అడుగుతున్నా, ఆర్టీసీ ఫ్రీ బస్ పెట్టొద్దా? ఇవాళ మీరు వ్యవసాయం చేయనటువంటి బీడు భూములకు, లక్షాధికారులకు, కోట్లాది రూపాయలకు వ్యవసాయం పేరుతోటి రైతు బంధు కట్టబెడితే ఏ పేదోళ్ళైనా రోడ్ల మీదకి వచ్చి మీ ఇళ్ళ ముంగర ధర్నా చేసిర్రా? ఈ రోజు ఆటోలను ముందు పెట్టి మీ అధికారం రావాలని ఎప్పుడు మీరు సెంటిమెంట్లను వాడుకొని ఒకరిని ముందు పెడతారు, ఆ తర్వాత మీరు వెనక నుంచి వస్తారు. ఇది మీ నైజం. గతంలో కూడా అగ్గిపుల్లలు దొరకక డ్రామాలు చేస్తే పాపం వేరే పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు. అంటే చేయకూడదా అంటారు. మరి మీరు లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు ప్రజల మీద, అందరి మీద పన్నులేసి ఆ వచ్చిన ధనము రైతు బంధుల పేరుతోటి ఏ పేద మహిళకు, ఏ పేదోళ్లకు రూపాయి దక్కలేదు. కానీ మీరు మాత్రము లక్షలు ఎత్తుకున్నప్పుడు ఏ పేదోళ్ళన్న రోడ్ల మీదకి వచ్చి మాకెందుకు ఇవ్వలేదని అడిగించేటట్టుగా మేమన్నా రెచ్చగొట్టినామా? ఇవాళ అక్క చెల్లెళ్ళు అడుగుతున్నారు, నెలకు 5-6 వేలు మాకు మిగులుతున్నాయి ఆర్టీసీ బస్ తోటి. అంటే వీళ్ళు ఎందుకు తట్టుకోలేకపోతున్నారో నేను అడుగుతున్నా. మరి ఎక్కడ ఏం దొరకనట్టుగా అదే మాట్లాడుతున్నారు. మొత్తం వీళ్ళు అన్ని తీసేయండి. కాబట్టి ఆర్టీసీ బస్సులలో మహిళలు ప్రయాణం చేస్తే మీకేం ప్రాబ్లం అది చెప్పండి. బీఆర్ఎస్ చేసిన అవినీతి అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయన్నారు ఎమ్మెల్యే వేముల వీరేశం. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన పదే బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వాన్ని పడగొడతామంటున్నారు. పడగొట్టడానికి, కూలగొట్టడానికి గోడలు కావు, ప్రజాప్రభుత్వమని అన్నారు. బీఆర్ఎస్ చేసిన పాపాలన్నీ బయట పెడతానని చెప్పారు. ప్రజాభవన్లోకి గతంలో ప్రజలకు అనుమతి లేదని సీఎం ప్రమాణం చేసిన రోజే ముళ్ల కంచెలు తొలగించామన్నారు వేముల వీరేశం. సీఎం రేవంత్ దొరల గడిలను బదులు కొట్టారని చెప్పారు. ప్రగతి భవన్ ను ప్రజాభవన్ గా మార్చి ప్రజల సమస్య వింటున్నామన్నారు. బీఆర్ఎస్ లో తనను కనీసం మనిషిగా చూడలేదు, అందుకే కాంగ్రెస్ లో చేరానని చెప్పారు వేముల వీరేశం. గత ప్రభుత్వంలో దళిత డిప్యూటీ సీఎం ను ఎందుకు పక్కకు పెట్టారని ప్రశ్నించారు. దళిత డిప్యూటీ సీఎం ను ప్రజాభవన్ లో కూర్చోబెట్టిన ఘనత కాంగ్రెస్ అని చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్లు తొలగించారని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రజా సంక్షేమానికి కట్టుబడితే ఎందుకు జిల్లాలో ఒక్కో సీటుకు పరిమితమైందని ప్రశ్నించారు వేముల వీరేశం. బీఆర్ఎస్ మాటలను ప్రజలు నమ్మడం లేదు. బీఆర్ఎస్ నేతలు ఎప్పటికైనా గుణపాఠాలు నేర్చుకోవాలని సూచించారు. ఇక్కడ ప్రమాణ స్వీకారం చేస్తుండగానే ప్రగతి భవన్ ముళ్ల కంచెలు బద్దలై తెలంగాణ వచ్చినాడు ప్రజలు ఎలాంటి స్వేచ్ఛతో ఉన్నారో ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి గౌరవనీయులు పెద్దలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు తెలంగాణ సమాజం అంతా స్వేచ్ఛా వాయుల్ని పీల్చుకుందని సగర్వంగా నేను తెలియజేస్తున్నా. అధ్యక్ష, తెలంగాణ సాయుధ పోరాటం నుంచి మొదలుకొని అనేక ఉద్యమాలు, అనేక పోరాటాలు
ఏ దొరల దోపిడీలకు వ్యతిరేకంగా అయితే సాగినాయో ఆ దొరల గడిలలాగా నిర్మించబడి ప్రజలకు దూరమైనటువంటి ప్రగతి భవనం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆ ప్రగతి భవన్ గోడలు బద్దలు కొట్టి ప్రజల సంక్షేమం కోసం జ్యోతిరావు పూలే భవన్గా మార్చి ప్రజలు ఏ సమస్య ఉన్నా ఏ అంశాన్నైనా స్వేచ్ఛగా పోయి చెప్పుకునేటువంటి ఒక గొప్ప అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక కల్పించిందని చెప్పేసి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. రోజు చాలా అంశాలని మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఈ ప్రభుత్వం ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం, ఈ ప్రభుత్వం ప్రజలు ఏర్పాటు చేసుకున్న ప్రజలు నిర్మించుకున్నటువంటి ప్రభుత్వం. ఈ ప్రభుత్వాన్ని 2 నెలల్లో పడగొడతాం, 6 నెలల్లో పడగొడతాం అధ్యక్ష. ఈ పడగొట్టడానికి కూలగొట్టడానికి ప్రభుత్వ బిల్డింగులు కాదు, ప్రభుత్వ భవనాలు కాదు, ప్రజల మనోభావాలు ప్రజల ఆకాంక్షతో ఏర్పడినటువంటి, ప్రజల విశ్వాసాలతో ఏర్పడినటువంటి, ప్రజల నమ్మకాలతో ఏర్పడినటువంటి, ప్రజల 1000 కళ్ళతో ఆశతో ఎదురు చూస్తూ ఆ ప్రజల ఆశలు నెరవేర్చడం కోసం ఏర్పడినటువంటి ప్రభుత్వం అని చెప్పేసి చాలా గర్వంగా చెప్తున్నా అధ్యక్ష. పటంచెరు డివిజన్ ముత్తంగి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు పనులు చేయిస్తున్నారంటూ ఉపాధ్యాయులపై తల్లిదండ్రులు మండల విద్యాధికారికి ఫిర్యాదు చేశారు. గ్రామంలో జెడ్పీహెచ్ఎస్ ప్రాథమిక పాఠశాల ఒకే దగ్గర ఉన్నాయి. పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు కొంతమంది ఉపాధ్యాయులు విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని, విద్యార్థులు చేత పనులు చేయిస్తున్నారని, విద్యార్థులను అకారణంగా తిట్టడం కొట్టడం చేస్తున్నారని మండల విద్యాధికారి రాథోడ్కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా విద్యాధికారి రాథోడ్ పేరెంట్స్ మీటింగ్ ఏర్పాటు చేయడంతో విభేదాలు బయటపడ్డాయి. టి నర్సింలు అనే టీచర్ విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని కొందరు విద్యార్థులు చెప్పడం జరిగింది. ఉపాధ్యాయుల మధ్య విభేదాలతో పాటు పాఠశాలలో చదువుతున్న విద్యార్థులను ఇబ్బందులు పెడుతున్న నిజాలు బయటపడ్డాయి. దీనిపై విద్యాధికారిని పేరెంట్స్ ప్రశ్నించగా ఉపాధ్యాయుల వివరణ తీసుకున్నామని, కొన్ని సమస్యలు ఉన్నది వాస్తవమేనని త్వరలోనే పూర్తి విచారణ చేసి వివరాలు అందిస్తామని రాథోడ్ అన్నారు. ఫోన్ ద్వారా వీడియో కాల్ ద్వారా మెసేజ్ రావడం జరిగింది. ఇక్కడికి వచ్చి చాలామంది పేరెంట్స్ తర్వాత పిల్లల తల్లిదండ్రులు గుడి పాఠశాలకు సంబంధించినటువంటి కొన్ని సమస్యలపైన మాట్లాడడం జరిగింది. ఆ సమస్యలు కూడా మేము విద్యాశాఖ పక్షాన గుర్తించాము. వాటిని త్వరలోనే హై స్కూల్ హెడ్ మాస్టర్, ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ వాళ్ళందరినీ ఒక చోట కూర్చోబెట్టి ఆ సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం చేస్తాం. ప్రధానమైనటువంటి సమస్య పేరెంట్స్ ఆరోపణ, పిల్లల్ని కొడుతున్నారు, చివాట్లు పెడుతున్నారు అనేటటువంటిది రావడం జరిగింది. పిల్లలతో మాట్లాడినప్పుడు ఇందులో కూడా వాస్తవం ఉన్నట్టు కొంతమంది పిల్లలు కూడా చెప్పడం జరిగింది. దానిపైన నివేదిక ఇప్పుడే తయారు చేసి పై అధికారులకు సమర్పించడం జరుగుతుంది. నేను కూడా ప్రత్యేకంగా క్లాస్ రూమ్లోకి వెళ్ళి పిల్లలతో ఇప్పుడు మాట్లాడి వచ్చాను. దానికి సంబంధించినటువంటిది మరి అలాంటి విషయాలైతే మరి ప్రత్యేకంగా పిల్లలు చెప్పినట్టు నాకైతే లేదు. నేను కూడా వెళ్ళాను, మా సిఆర్పీలు మిగతా బయట పేరెంట్స్ కూడా తీసుకొని వెళ్ళాను. మీడియా ముందు పిల్లలు అవకాశము నాకు దొరకలేదు. మళ్ళీ ఒకవేళ ఉంటే మళ్ళీ విచారణ చేస్తాను. పిల్లలతో రైల్వే అభివృద్ధి పనులు ప్రపంచంలో మరెక్కడా ఇంత వేగంగా జరగడం లేదన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అమృత్ భారత్ కింద రైల్వే స్టేషన్లను అభివృద్ధి పరుస్తున్నట్లు వెల్లడించారు. రైల్వే రంగంలో భారతదేశం సాధించిన ప్రగతిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడారు. గత 10 ఏళ్లలో భారతీయ రైల్వే డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్స్, ఎలక్ట్రిఫికేషన్, హై స్పీడ్ ట్రైన్స్, ప్రయాణికులకు వసతుల ఆధునీకరణ, భద్రతా ప్రమాణాల్లో మెరుగుదల, ఈ టికెటింగ్, ట్రైన్ ట్రాకింగ్ సిస్టమ్ వంటి రంగాల్లో గణనీయమైన ప్రగతిని సాధించిందని తెలిపారు. అమెరికా, చైనా, రష్యా తర్వాత అతిపెద్ద రైల్వే వ్యవస్థ భారతదే అన్నారు. మన రైల్వే వ్యవస్థ భిన్న సంస్కృతులను, భిన్న ప్రదేశాలను కలుపుతుందని, అందుబాటు ధరల్లో ప్రయాణాన్ని అందిస్తూనే దేశ ప్రగతిలో రైల్వేలు కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. भारत सरकार लास्ट 9.5 years में रेलवेज के बारे में जो काम किया है, रेलवे विकास के बारे में जो काम किया है, आज इस विषय पर देश का जनता का ध्यान आकर्षित करना चाहता हूं. जो पिछले दशक जो भारत रेलवेज ने लास्ट 10 years भारत रेलवेज ने एक डेडिकेटेड फ्राइट कॉरिडोर्स, इलेक्ट्रिफिकेशन, हाई स्पीड ट्रेन्स, improved passenger amenities, enhanced safety measures, e-ticketing, train tracking system जैसे डिजिटल एडवांसमेंट्स माध्यम से भारतीय रेलवेज को और तेजी गति से आधुनिकीकरण का काम नरेंद्र मोदी सरकार 10 साल से किया है.
హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ లో కేరళ ప్రభుత్వంపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రదర్శిస్తున్న వివక్షను నిరసిస్తూ సంఘీభావంగా సిపిఎం పోలీస్ బ్యూరో సభ్యుడు బివి రాఘవులు ధర్నా నిర్వహించారు. వామపక్ష నేతలు వివిధ పార్టీల వారు రాజకీయాలను పక్కన పెట్టి కేంద్రంలో కొనసాగుతున్న బీజేపీ ప్రభుత్వానికి రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పి ఫెడరల్ వ్యవస్థను కాపాడుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ ధర్నాలో బివి రాఘవులు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ ధర్నాకు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మద్దతు తెలుపుతున్నారని, కేంద్రం అనుసరించే విధానాలు ఫెడరల్ వ్యవస్థను దెబ్బతీస్తుందన్నారు. రాష్ట్రాల మీద జరుగుతున్న దాడిని ఎదురించేదానికి ఈ ధర్నా జరుగుతుందని, కేంద్రం దేశవ్యాప్తంగా వసూలు చేస్తున్న పన్నులను 60% రాష్ట్రాలకు, 40% కేంద్రానికి వాటా ఉండాలని కేరళ ప్రభుత్వం డిమాండ్ చేసిందన్నారు. రాష్ట్రంలో పన్నులు వసూలు చేసి ఆ ఖజానా అంతా కేంద్రానికి పోతుందని, ప్రజలకు మేలు జరగాలంటే 60% వాటా రాష్ట్రాలకు ఇవ్వాలని, రాష్ట్రాల నుంచి పన్నులు వసూలు చేసి కార్పొరేట్ వ్యక్తులైన అంబానీ, అదానీలకు పన్నులు తగ్గిస్తుందన్నారు. కేరళ ప్రభుత్వం పట్ల రాజకీయంగా, ఆర్థికంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వివక్ష చూపుతుందని సిపిఎం పోలీస్ బ్యూరో సభ్యుడు బివి రాఘవులు ఆరోపించారు. దాంట్లో తమిళనాడు ఎంపీలకి కోపం వచ్చింది. ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ ఎవరైనా అయితే కోపం వస్తుంది. అందులో పరిపాలన చేసేవాళ్ళు అంటే ఇంకా ఎక్కువ కోపం వస్తుంది. ఆ కోపం వచ్చి ఏమన్నారంటే మీరు ఏ రకంగా చేస్తున్నారు, మాకు అన్యాయం చేస్తున్నారు, ముఖ్యంగా తమిళనాడు దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేస్తున్నారు, ఎట్టారైతే విభజన ఆలోచనలు కూడా వస్తాయి అని చెప్పి వాళ్ళు ఏదో అన్నారు. దాన్ని పట్టుకున్నాడంటే మోడీ గారు ఈయన ఇట్లాంటి వాటిని పట్టుకోవడంలో తిట్ట, పనిచేయడంలో కన్నా ఎవరన్నా ఏదో ఒక మాట అంటే ఆ మాటలో ఒక మాటలో ఒక అక్షరాన్ని తీసుకొని దాన్ని లక్కన పట్టుకొని దాన్ని సాగలేకుంటాడు, కానీ అలా మాట్లాడుతుంటాడు. అది కూడా ఆయన చేశాడు. ఇదిగో చూడండి, దేశాన్ని విభజన చేయడానికి మీరు మాట్లాడుతున్నారు, నువ్వు విభజన చేసే మాటలు మాట్లాడుతున్నావు అని చెప్పేసి ఆయన పార్లమెంట్ చెప్పాడు. నేను చెప్తున్నాను, నువ్వు విభజన చేసే చేతలు చేస్తున్నావు, అందుకని మేము మాటలు మాట్లాడాల్సి వస్తుందని చెప్పేసి నేను చెప్తున్నాను. నేను చెప్పినవి అన్నీ పెరిగి 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 అసంతృప్తి పెరిగితే ఏమవుతుందండి? మా భాషకు విలువ లేదు, మా ప్రాంతానికి విలువ లేదు, మా జాతికి విలువ లేదు, దేనికి విలువ లేకుండా ఈ దేశంలో ఎందుకొని ఉండాలని చెప్పేసి ఎవరికైనా కోపం వస్తే, ఆగ్రహం వస్తే తప్పు. కానీ దాన్ని నువ్వు నీ బాధ్యత, వాళ్ళ బాధ్యత. ఈరోజు అంతకుముందు ఆసు మేము దేశాన్ని నుంచి విడిపోతా ఉన్నారు, ఈశాన్య రాష్ట్రాల దేశాల నుంచి విడిపోతా ఉన్నారు, ఇక్కడ ఖలిస్తాన్ వాడి దేశాల నుంచి విడిపోతున్నా ఉన్నారు. ఇన్ని రుద్దదానికి ప్రయత్నం చేస్తే కొన్ని సెక్షన్స్ తమిళనాడులో కూడా అట్లాంటి భావాలు వ్యక్తం చేశారు. పాలక వర్గాలు చేసే విధానాలు, అటువంటి భావాలు బుర్రలోకి వచ్చిన వాళ్ళు తప్పంతో. పటంచెరు నియోజకవర్గం చిన్నారం మండలం మంత్రికుంట గ్రామ పరిధిలో ఉన్న ఇల్లు కంకర క్రషర్ వల్ల పేలుడు పదార్థాలు వాడడం వల్ల బీటలు వారుతున్నాయని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. కొన్ని ఇళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయని గ్రామస్తులు వాపోయారు. సంబంధిత అధికారులు వెంటనే క్రషర్లపైన చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో చిన్నారం మండల్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు కోలాల్ రాజుగౌడ్, మాదారం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సీతారాం యాదవ్, వార్డు సభ్యులు టి రాజేందర్ సింగ్, కుమార్, నరసింగరావు, నాగేష్, నరసింగరావు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కేసీఆర్ దెబ్బలకు ముందు భూమి కాదులి, తర్వాత దెబ్బలు వేస్తుంది. ఘోరం పరిస్థితి, ఇంట్లో ఉండాలన్నా లేదా భయమై ఉరుకుతున్నాం, అట్లా ఉంది. పర్రెలు వాస్తున్నాయి ఇళ్ళన్నీ, కొత్త ఇల్లు ఇంకో ఓపెన్ కూడా కాలేదు, పర్రెలు వాస్తుంది, ఉండలేని పరిస్థితి ఉంది, ఘోరంగా ఉంది. కొంచెం దెబ్బలు కూడా చూసి పెట్టుకోవాలని చేస్తున్నాం. కేసీఆర్ బంద్ చేయాలని ఆలోచిస్తుంది. పక్కన కేసీఆర్ ఇప్పుడు కొత్తగా స్టార్ట్ అయింది, దాన్ని పెట్టుకొని అవతల కేసీఆర్ అయినా చాలా లోతులో తీసి మబ్బుల 5 గంటలకు, ఇంతకుముందేమో సాయంత్రం పెడుతుండే, ఇప్పుడేమో 5 గంటలకే పెడుతున్నాం, మబ్బుల 5 గంటలకు. దానివల్ల ఇల్లు ఇంకా ఓపెన్ చేయలే, ఇంకా దాన్ని ప్లాస్టింగ్ చేస్తున్నారు. వాళ్ళు గిట్ట హాస్టల్కి వచ్చి మేము ఇంకా ఎన్నిసార్లు చేయాలి, చేసిందల్లా పడిపోతుంది. మరి దాని పరిస్థితి ఏంది? మీరు మాట్లాడతారా? మీరు సర్పంచ్ దృష్టికి తీసుకుపోతారా? ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోతారా? మరి ఏం చేస్తారా మాకు అర్థమైతే లేదు. మీరు దాని గురించి మీరు మాట్లాడితే మేము వచ్చి పని చేస్తాం. ఈ వచ్చే నుంచి మొత్తం ఒక ఇల్లు వచ్చేసి 50 లక్షలు 60 లక్షలు ఇల్లు కట్టుకుంటే ఆ ఇల్లు మొత్తం ఇప్పుడు ఓపెన్ కాకముందే ఇల్లు కూలిపోతున్నాయి అంటే వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళ రైతులు కూడా గచ్చిపోలు పనిపోయి చిట్టీలు వేసుకొని వాళ్ళు ఇల్లు కట్టుకొని 4 గుంటల భూమి అమ్ముకొని ఇల్లు కట్టుకొని ఇంత ప్రశాంతంగా ఉందంటే ఎప్పుడు ఇల్లు కూలిపోతుందో, ఎప్పుడు బ్లాస్టింగ్లో ఏం జరిగేదో, ఈ ప్రాణాలు పోయినాక క్రేషాలు ఎందుకు? గవర్నమెంట్ అధికారులతో ఒకసారి ఆలోచించాలి. ఒకటి ఇల్లు కట్టుకుంటే ఇరిగేషన్ పర్మిషన్, ఇప్పుడు పక్కపొట్టే గ్యాస్ లైన్ ఉంది, ఈ బ్లాస్టింగ్కి ఇల్లు పోతుందంటే గ్యాస్ లైన్ వేలి ఈ ఊళ్ళు ఎప్పుడో కథమవుతాయి. మరి ఊళ్ళు కథమైనాక ఊళ్ళు ముఖ్యమా, లేకుంటే ఒక్కని పీపీ రావు, హరీష్ రావు మామ ఆయన ఒక్కరికి అవసరమా? మరి ఒక్కరి గురించి ఊరందరూ సంపద అంటే సంపూర్ణ. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం దృష్టికి, రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి ఈ క్రేషర్లు బంద్ చేసే విధంగా చర్యలు తీసుకుంటామని కోరుకుంటున్నాను.
ఎల్బీనగర్ ప్యాకర్స్ అండ్ మూవర్స్ అసోసియేషన్ వారు తమ సమస్యలు పరిష్కరించాలని ధర్నా చేపట్టారు. మన్సూరాబాద్ చౌరస్తా నుండి ఎల్బీనగర్ చౌరస్తా అంబేద్కర్ విగ్రహాల వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం ధర్నా చేశారు. ప్యాకర్స్ అండ్ మూవర్స్ డీసీఎం వ్యాన్లు గతంలో ఉదయం 5 గంటల నుంచి 11 గంటల వరకు సిటీలోకి ఎంట్రీ ఉండేది అని, నో ఎంట్రీ టైంలో కూడా ట్రాఫిక్ పోలీసులు 500 రూపాయల పైన ఫైన్ వేసి పంపేవారు. కానీ ఇప్పుడు వచ్చిన కొత్త రూల్స్ ప్రకారం అనుకోని పరిస్థితుల్లో నో ఎంట్రీ టైంలో సిటీలోకి బండి వస్తే వెంటనే బండిని సీజ్ చేసి ఆర్టీఓకి అప్పగిస్తామని ప్రకటించారు. అలా చేయడం వలన తీవ్రంగా నష్టపోతున్నామని, దానివల్ల ప్యాకర్స్ అండ్ మూవర్స్ పనులను నమ్ముకొని బతుకుతున్న వారి కుటుంబాలు చాలా ఇబ్బందులు గురవుతున్నారన్నారు. గతంలో మాదిరిగానే ప్యాకర్స్ అండ్ మూవర్స్ వర్క్ చేస్తున్న డీసీఎంలను గుర్తించి వారికి నో ఎంట్రీ టైంలో కూడా ఎంట్రీ కల్పించాల్సిందిగా కోరారు. మాకు సిటీలో ప్యాకర్స్ అండ్ మూవర్స్కు 24 గంటలు నో ఎంట్రీ లేకుండా చూడాలి. ఎందుకంటే మేము ఉదయం పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు ఒకటే ట్రిప్ అవుతుంది. ఆ ఒక ట్రిప్లో మాకు నో ఎంట్రీ అని ఉదయం మాకు 8 గంటల నుంచి 11 గంటల వరకు నో ఎంట్రీ ఉన్నది. ఆ 11 గంటల నుంచి మళ్ళీ 4 గంటల వరకు ఎంట్రీ ఇస్తాడు. 4 గంటల నుంచి నైట్ 11ంటికి ఎంట్రీ అంటుండు. ఎంట్రీ లేదంటుండు. ఎంట్రీ లేకుంటే ఆ 11ంటి వరకు మేము ఇక్కడ లోడ్ చేసుకొని 3ంటికి ఇక్కడ వెళ్తాం. 3ంటికి వెళ్తే 4ంటికి మేము పోవాలి వేరే కాడికి. ట్రాఫిక్ మధ్యాహ్నం జామ్ అవుతుంది. మధ్యాహ్నం జామ్ అయినప్పుడు 1 గంట 2 గంటలు లేట్ అవుతుంది. నువ్వు ట్రాఫిక్ ఉల్లంఘించినవని మాకు 1000 రూపాయలు 2000 3000 వేస్తే మాకు నడవదు. అట్లా మాకు వచ్చేదే 3000 4000 కిరాయిలు. 4000 కిరాయిలు డీజిల్కి ఇచ్చుకోవాలి, లేబర్కి ఇవ్వాలి, డ్రైవర్కి ఇవ్వాలి. నో ఎంట్రీ కట్టుకోవాలంటే మాకు చాలా భారం అవుతుంది. 12 నుంచి 12 దాకా వెహికల్స్ ఆపుతున్నారు. ఎంట్రీ టైంలోనే మీరు వెళ్ళిపోవాలి, చలాన్ కట్టుకోవాలి. ఎంట్రీ టైం దాకా మీరు ఆగాలి. నైట్ 10:30 దాకా ఆగాలని ఇప్పుడు కొత్తగా ఈ రూల్స్ తీసుకొచ్చారు. అయితే మాకేమైందంటే ఈ హౌస్ ప్యాకర్స్ అండ్ మూవర్స్ కాబట్టి మాకు ఈ టైం ప్రకారం చేయాలంటే మేము కస్టమర్లకు సర్వీస్ చేయలేము. కాబట్టి మాకేందంటే వెసులుబాటు, తిరగడానికి వెసులుబాటు కల్పించాలి. లేదంటే మాకు పాసులన్నా ఇవ్వాలి. గతంలో 12ంటికి వచ్చినా 2 గంటలకు వచ్చినా 3 గంటలకు వచ్చినా మాకు 600 చాలాన్ రాసి పంపించేవాళ్ళు. ఇప్పుడు నైటు 10:30 అయినా కూడా బండ్లు వదిలిపెడతలేదు. మళ్ళీ చాలాన్లు కూడా 600 పోయి ఇప్పుడు 1600 1500 రాస్తున్నారు. దయచేసి ముఖ్యమంత్రి గారు మా యందు దయ ఉంచి మాకు నో ఎంట్రీ పర్మిషన్ రద్దు చేసి మాకు పాల బండ్ల లెక్క, వాటర్ ట్యాంకర్ లెక్క, డీజిల్ ట్యాంకర్ లెక్క మాకు కూడా పర్మిషన్ ఇచ్చి మేము కూడా ప్రజల సర్వీస్ చేస్తున్నాము. మేము కూడా దేశంలోనే మొట్టమొదటిసారిగా సినీ ఫక్కీలో వినూత్నంగా సిలిండర్లలో గంజాయి అక్రమంగా రవాణా చేస్తున్న అంతరాష్ట్ర ముఠాను పట్టుకున్నారు మేడ్చల్ ఎస్ఓటీ పోలీసులు. మేడ్చల్ జాతీయ రహదారిపై తనిఖీల్లో ఆంధ్రప్రదేశ్ నుండి ఉత్తరప్రదేశ్ ఆగ్రాకు కార్లలో ఎలాంటి అనుమానం రాకుండా గ్యాస్ సిలిండర్లలో గంజాయి నింపి తీసుకెళ్తున్న 4 నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుండి 65 కేజీల గంజాయి, 2 కార్లు, 6 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు, వాటి మొత్తం విలువ 40 లక్షలు ఉంటుందని తెలిపారు డీసీపీ నిఖితా పంత్. మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓఆర్ఆర్లో 2 వెహికల్స్ ఆంధ్ర నుంచి ఆగ్రాకు 65 కేజీ గాంజా తరలిస్తున్నారు. దాని సంబంధి 4 అరెస్ట్ చేశాము. పేరు అరవింద్ చౌదరి, అభిషేక్ తోమర్, ఆశీష్ కుష్వాహా, ఆకాష్ సోలంకి. 2వ వెహికల్ స్విఫ్ట్ డిజైర్లో గాంజా దాచారు. డ్రైవర్ సీట్ కింద కుషన్లో, ఫ్రంట్ ప్యాసింజర్ సీట్ కూడా కింద కుషన్లో, బ్యాక్ డిక్కీలో ఒక సిఎన్జి సిలిండర్, ఫేక్ సిలిండర్ ఉంది. ఆ వెహికల్ డీజిల్ వెహికల్ ఉంది, కానీ ఒక ఫేక్ సిలిండర్ డిక్కీలో ఉంది. ఆ సిలిండర్ లోపల కూడా దాచారు. మొత్తం ఈ కేసులో 65 కేజీ గాంజా, 2 వెహికల్స్, 6 సెల్ ఫోన్స్ స్వాధీనం చేశాము. ఈ విధానంగా నుంచి ఇండియాలో మొదటిసారి, ఈ విధానంగా అంటే సిలిండర్ లోపల దాచడం ఇండియాలో మొదటిసారి జరిగింది. మొత్తం ఆపరేషన్ ఎస్ఓటీ ఇన్ఫర్మేషన్ మీద మేడ్చల్ పోలీస్ మరియు ఎస్ఓటీ వల్ల ఎగ్జిక్యూట్ చేశారు. అన్ని డీటెయిల్స్ డీసీపీ ఎస్ఓటీ శ్రీనివాస్ గారు చెప్తారు. సికింద్రాబాద్ అల్వాల్లో డీసీఎం వ్యాన్ బీభత్సం సృష్టించింది. అల్వాల్లోని ఓ సూపర్ మార్కెట్ కు సరుకులతో వచ్చిన డీసీఎం ఒక్కసారిగా పాదచారులపైకి దూసుకొచ్చింది. ప్రమాదంలో బాలుడు మృతి చెందాడు. అల్వాల్లో రిలయన్స్ ఫ్రెష్ కు సరుకులతో వచ్చిన వాహనం హ్యాండ్ బ్రేక్ వేయకపోవడంతో రోడ్డుపై దూసుకువచ్చింది. అదే సమయంలో తల్లితో పాటు నడుచుకుంటూ వెళ్తున్న తిరుపాల్ను వాహనం ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన బాలుడిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనపై మృతుడి బంధువులు బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అల్వాల్ రిలయన్స్ స్మార్ట్ ఎదుట ధర్నా చేపట్టారు. డీసీఎం వ్యాను డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. పోలీసులు ఘటనా స్థలానికి
చేరుకొని వివరాలు సేకరించారు. నా బాబుని తెచ్చియండి, నా బాబు నాకు కావాలి, నాకు న్యాయం ఏం చేస్తారో చేయండి, లేదంటే నేను ఏదైనా వేసుకొని చచ్చిపోతాను. నాకు మాత్రం న్యాయం కావాలి, న్యాయం కావాలి. అల్వాల్ ప్రాంతంలో వెలిసినటువంటి ఈ రిలయన్స్ స్టోరు ఇక్కడ చూసుకుంటే ఎంత ఎత్తు మీద ఉంది మనకు కనబడుతుంది. ఇంత ఎత్తు మీద గూడ్స్ యొక్క లోడింగ్ అన్లోడింగ్ ఎవరైనా చేస్తారా? దానికి ఒక డక్ యార్డ్ ఉంటది. ఆ డక్ యార్డ్ ఫ్లాట్ గా ఉంటది. ఏ బండి వచ్చినా గూడ్స్ వచ్చినా అక్కడ లోడింగ్ అన్లోడింగ్ జరిగి వెళ్ళిపోతుంది తప్పించి ఇంత ఎత్తులో పెట్టి వాడు గూడ్స్ అన్లోడింగ్ చేసి ఎవరు ప్రాణాలు దేనికి రిలయన్స్ స్టోర్ పెట్టినారు? ఈ అల్వాల్లో అసలు ఈ రిలయన్స్ స్టోర్ పెట్టి ఈ మన ప్రజల ప్రాణాలకు ఎటువంటి రక్షణ లేకుండా పోయింది. ఆ యొక్క తల్లి ఆమె పని మీద వాళ్ళ భర్త బాగలేకపోతే హాస్పిటల్ పోతా ఉంటే ఆ రోడ్ అవతలకి పోతా ఉంటే కూడా వీడు ఆ డ్రైవర్ విచక్షణ లేకుండా వారికి స్పృహ లేకుండా వాడు హ్యాండ్ బ్రేక్ వేయలే అని చెప్తా ఉన్నాడు. డైరెక్ట్ పోయి ఆ యొక్క పసివాడి ప్రాణాన్ని బలిగొన్నది. దీనికి ఎవరు బాధ్యులు? రిలయన్స్ యాజమాన్యం జరగగానే బంద్ చేసుకొని పోయింది, కానీ వాళ్ళకి న్యాయం చేయాలని స్పృహ వాళ్ళకి లేదు. దాదాపు 3:30 ప్రాంతంలో ఈ యొక్క ఘటన జరిగితే మేము రాత్రి 11 గంటల వరకు పోలీస్ స్టేషన్ లో ఉన్నాము. మేము వీళ్ళకి ఫోన్ చేస్తున్నాం, వాళ్ళకి ఫోన్ చేస్తున్నాం, ఎవడు వచ్చింది లేదు, చేసింది లేదు. ఆ యొక్క పిల్లగాని ప్రాణాలు వాళ్ళు తెచ్చిస్తారా? మీ రిలయన్స్ ఎటువంటి సేఫ్టీ మెజర్మెంట్స్ లేవు, జీరో సేఫ్టీ మెజర్మెంట్స్. అసలు దీనికి ఎవరు పర్మిషన్ ఇచ్చిండు? పోలీసు వాళ్ళు కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు చెప్పేది విందామంటున్నారు, న్యాయం జరిగే మేము ప్రయత్నం చేస్తామంటున్నారు తప్పించి ఇప్పటివరకు ఏం న్యాయం జరగలేదు.